హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సమాజంపై సినిమాల ప్రభావం అంతకంతకు పెరిగిపోతోంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆ టాపిక్ హాట్ టాపిక్గా మారుతోంది. సినిమాలు చూసి యువత తప్పుదోవ పడుతోందని, మూవీస్ కారణంగానే క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతోందని, అశ్లీలత శృతి మించుతోందని డిబేట్లు పెడతారు. మళ్ళీ 4 రోజులకు అన్నీ మరిచిపోయి అంతా చల్లబడతారు. ఇప్పుడు తాజాగా 10 ఏళ్ల సహస్ర మర్డర్ ఈ డిబేట్లకు టాపిక్ అయింది. హైదరాబాద్లోని కుకట్పల్లి సంగీత్ నగర్ సహస్ర హత్య కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది మనకి తెలుసు. 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు 1000 రూపాయలు కూడా విలువ చేయని ఒక క్రికెట్ బ్యాట్ కోసం 10 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా దాదాపు 18 సార్లు కత్తితో పొడిచి చంపేసిన ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. అయితే చిన్నారి సహస్ర హత్య కేసు వెనుక ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు, మితిమీరిన హింస కారణంగా నిలిచిందనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పక్కింట్లో ఉంటూనే సహస్ర ఇంట్లో చోరీ చేయాలని ఆ బాలుడు పథకం వేశాడు. ఎలా చేయాలి అనేది కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ వేసుకొని అన్నీ ఒక పేపర్ మీద రాసుకున్నాడు. ఇంట్లోకి ప్రవేశించి బ్యాట్ తీసుకొని వెనక్కి వచ్చే సమయంలో తనను గుర్తించిన బాలికను కళ్ళు మూసుకొని కత్తితో పొడిచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఇంటికెళ్లి నింపాదిగా మర్డర్ చేసిన కత్తిని కడిగి ఫ్రిడ్జ్పై ఉంచాడు. రక్తపు మరకలు పడిన తన దుస్తులను వాషింగ్ మెషిన్లో వేశాడు. ఏమీ తెలియనట్టు హత్య జరిగిన ప్రదేశానికి వచ్చాడు. 4 రోజులు భయం లేకుండా తిరిగాడు. భయపడినా దాన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. హెల్ప్ హెల్ప్ అని బాలిక అరవడం తనకు కూడా వినిపించిందంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే 5 రోజుల పాటు కుటుంబ సభ్యులతో చుట్టుపక్కల వారందరినీ విచారించిన పోలీసులు చివరకు ఆ బాలుడే నిందితుడని తేల్చారు. బాలుడిపై ఓటీటీ వెబ్ సిరీస్లు, సిఐడి లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సీరియల్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ప్రభావం ఉందని పోలీసులు తెలిపారు. సినిమాలు, వెబ్ సిరీస్లు చూసి హింసకు ప్రభావితమైన బాలుడు బాలికను అతి కిరాతకంగా కత్తితో పొడిచాడంటే ఒక మైనర్ మైండ్ సెట్ని ఓటీటీలో వచ్చే క్రైమ్ కంటెంట్ ఎంతలా ప్రభావితం చేస్తోందో మనం అర్థం చేసుకోవాలి. అసలు దొంగతనం చేయడానికి పేపర్పై స్కెచ్ వేశాడంటేనే ఆ పిల్లాడి మానసిక స్థితిని ఎంతలా మార్చేశాయనేది అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు పట్టుబడిన సమయంలోనూ అతడు పొంతనలేని సమాధానాలు చెబుతూ వారిని ఏమార్చే ప్రయత్నం కూడా చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఎంతో అమాయకంగా నటిస్తూ పోలీస్ అవ్వాలనేది తన డ్రీమ్ అని చెప్పాడట. చివరకు అతడే సహస్రను దారుణంగా హతమార్చినట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. ఇలా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో విలన్ల తరహాలో ఒక 10వ తరగతి చదివే విద్యార్థి ప్రవర్తించడానికి సినిమాల్లో చూపించే క్రైమే కారణమనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో సినిమాలు, వెబ్ సిరీస్లలో అశ్లీలత, హింస మితిమీరిపోయిందనేది వాస్తవం. జనాలు అలాంటి కంటెంట్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారంటూ ఫిలిం మేకర్స్ సైతం వైలెన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమాలకు ఏ సర్టిఫికెట్ రాకుండా జాగ్రత్త పడిన ఫిలిం మేకర్స్ ఇప్పుడు సినిమాలకు ఏరికోరి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారంటే హింసకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోనే మోస్ట్ వైలెంట్ మూవీ అని సగర్వంగా ప్రకటించుకునే దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. ఇక ఓటీటీలలో వచ్చే వెబ్ సిరీస్ల గురించి చెప్పాల్సిన పని లేదు. ఓవైపు బూతు సన్నివేశాలను చూపిస్తూనే మరోవైపు హింసను విపరీతంగా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కు సెన్సార్ కూడా ఉండదనే ధీమాతో విచ్చలవిడిగా అభ్యంతరకరమైన కంటెంట్ ను చూపిస్తున్నారు. మన దేశంలో జరుగుతున్న సగానికి పైగా క్రైమ్స్ కి ఈ ఓటీటీ వెబ్ సిరీస్లు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎవడు సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. అనంతరం ఎవడు సినిమాలో మాదిరిగా తన ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి అతడే తన భర్త అని ఇంట్లో వారిని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ ఒక మటన్ సూప్ వారిద్దరిని పట్టించింది. విచారం ఏమిటంటే ఎవడు సినిమా చూసే ఈ ప్లాన్ చేశారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలడం. ఇక హైదరాబాద్లోని మీర్పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య మాధవిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్ సహాయంతో ఉడికించిన వైనం సంచలనం సృష్టించింది. పోలీసులు 9 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ కేసులో భర్తే హంతకుడని తేలింది. మలయాళంలో వచ్చిన సూక్ష్మదర్శిని అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసి ఆధారాలు లేకుండా తన భార్యను హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఇక దృశ్యం 2 సినిమా చూసి అత్తను అల్లుడు హత్య చేయించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. తొగుట మండలం పెద్ద మాసాన్పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రామమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. హిట్ అండ్ రన్ కేసుగా భావించి విచారణ చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్ ఆమెను మర్డర్ చేయించినట్లు తేల్చారు. తనకి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి అత్తను హత్య చేయించినట్లు పోలీసులకు వెల్లడించాడు. మర్డర్ చేసి ఎలా తప్పించుకోవాలనే ప్లాన్ వేయడానికి దృశ్యం 2 సినిమాని ప్రేరణగా తీసుకున్నట్లు విచారణలో చెప్పాడు. అలానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య వెనుక కూడా వెబ్ సిరీస్ ప్రభావం ఉంది. ఆఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధా వాకర్ ని చంపి ఆమె శవాన్ని ముక్కలు చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కో రోజు ఒక్కో చోట పడివేశాడు. ఆ సమయంలో నిందితుడు వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇదంతా ఓ వెబ్ సిరీస్ చూసి చేసినట్టు ఆఫ్తాబ్ స్వయంగా వెల్లడించాడు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో డాక్టర్ కావాల్సిన ఓ యువతి తన ప్రియుడి మాటలు విని డబ్బుల కోసం ఓ బాలుడి ప్రాణాలు తీసింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఊహకందని తెలివితేటలు ప్రదర్శించింది. చివరకు పోలీసుల ఎంక్వైరీలో బాలుడిని కిడ్నాప్ ప్లాన్ చేసేందుకు ముందుగా చాలా వెబ్ సిరీస్లు చూసినట్లు నిందితులు తెలిపారు. ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ల ప్రభావంతో ఎక్కడో ఒక చోట ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మార్కో సినిమాలో హింస ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఇక యానిమల్, కిల్, హిత్రీ లాంటి చిత్రాల్లోనూ హీరోయిజం పేరుతో మితిమీరిన వైలెన్స్ చూపించారు. మిర్జాపూర్, సైతాన్, రానా నాయుడు వంటి వెబ్ సిరీస్లలో నిండా బూతులు, అశ్లీల సన్నివేశాలు ఉంటాయి. ఇవే కాదు, ఇలాంటి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు ఇంటిల్లిపాది కలిసి చూసే పరిస్థితి ఉండదు. ఓటీటీ కంటెంట్ అంటే ఇంట్లో ఎవరూ లేని టైంలో చూడాలేమో అనుకునే దుస్థితి వచ్చింది. వీటినే చిన్నపిల్లలు, మైనర్లు, టీనేజర్లు చూసి తప్పుదోవ పడుతున్నారు. సహస్ర విషాదం ఇప్పుడు తల్లిదండ్రులందరికీ ఒక హెచ్చరిక. నిజానికి టీనేజ్లో యువతి యువకులు మెదడులు చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఆ వయసులో చూసే సినిమాలు, వెబ్ సిరీస్లు పిల్లల ఆలోచనలు, ప్రవర్తనలను ప్రభావితం చేస్తాయని ఎన్నో అధ్యయనాలు ఇప్పటికే తెలిపాయి. చిన్న వయసులోనే మొబైల్ ఫోన్స్ ఇస్తుండటంతో సెక్స్, హింసకు సంబంధించిన కంటెంట్ అరచేతుల్లోకే వచ్చేసింది. హింసాత్మక కంటెంట్కు ప్రేరేపితమై దొంగతనాలు, హత్యలు, మానభంగాలు చేస్తున్నారు. క్రైమ్ ఎలా చేయాలి, పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి అనే ప్లాన్స్ కోసం క్రైమ్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అందుకే ఓటీటీ కంటెంట్కు కూడా సెన్సార్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే ఇంట్లో తమ పిల్లలు మొబైల్స్లో ఏం చూస్తున్నారో, ఎలాంటి సినిమాలు, సిరీస్లు చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. సహస్ర విషాదాన్ని ఒక వార్నింగ్గా తీసుకొని పేరెంట్స్ పద్ధతి మార్చుకోకపోతే 10వ తరగతి చదివే విద్యార్థులు హంతకులుగా మారుతూనే ఉంటారు. సహస్ర లాంటి అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. సో డియర్ పేరెంట్స్, ప్లీజ్ బీ అలర్ట్.